ఓం శ్రీ సాయిరామ్. అందరికీ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి స్వాగతం. భగవాన్ బాబావారు మానవ జీవితాన్ని, కర్తవ్యాన్ని గురించి ఇలా ప్రవచించారు. మానవులు ఆచరించే కార్యక్రమాల్లో అనేక అవాంతరాలు, అడ్డులు, నిందలు, నిష్ఠూరాలు వస్తూనే ఉంటాయి. వాటిని లెక్క చేయక లక్ష్య సాధనకై దీక్ష పూనాలి, కంకణం కట్టుకోవాలి అన్నారు స్వామివారు. జీవితంలో బంప్స్ అండ్ జంప్స్ వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించి లక్ష్యం చేరను సాధనా దిశగా పయనించాలి. దేహము నీటి బుడగ, మనసు పిచ్చి కోతి వంటిది. మానవ జీవితము నల్లుల మంచము. నల్లుల మంచం మీద ఎంతసేపు పడుకుంటాం? కుట్టూ ఉంటాయి కదా. దేహం అనే రాతిని పక్కకు పెట్టి మనస్సు అనే భూమిని, బుద్ధి అనే గడ్డపారతో త్రవ్వి జ్ఞానం అనే మాణిక్యాన్ని సంపాదించాలి. పరోపకార నిమిత్తమై ప్రాప్తించిన పవిత్రమైన కాయమును సేవలో తరింప చేసుకోవాలి. అలా చేయకపోతే ఈ దేహము వ్యర్థమవుతుంది, జీవితము నిరర్ధకమవుతుంది. ధన కనక వస్తు వాహనాదులు శాశ్వతం కాదు. వాటిని సంపాదించను కాదు ఈ దేహము. జ్ఞానమనే ధనమును మన ధనం, దానిని సంపాదించాలి. మన సద్గుణములే మన ఐశ్వర్యం, మన పవిత్రమైన శీలమే మన సంపద. కష్ట నష్టాలు పాసింగ్ క్లౌడ్స్, సాగిపోతూ ఉంటాయి. సుఖ సంతోషాలు భోగ భాగ్యాల నిమిత్తం కాదు భగవంతుడు మనకు జన్మనిచ్చింది. భగవత్ ప్రేమకు, భగవత్ కటాక్షానికి కృషి చేసి భగవంతుడిలో లీనం కాను ప్రయత్నించాలి. జై సాయిరామ్.